హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తున్నాను అని చెప్పేసి అప్పుడు షార్ట్ పెట్టాను కదా. సో ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి వీడియో అనమాట ఇది. సో నేను అప్పుడే రాగానే వీడియో అయితే షూట్ చేశాను కాబట్టి ఫేస్ అలా ఉంది. సో నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు ఏమేమి తెచ్చామో చూపిస్తాను, చూడండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మేము తీసుకెళ్ళిన డ్రెస్సెస్ అయితే ఇది బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ అయితే పక్కకు పెట్టేసి సో ఇంకా ఏం తెచ్చుకున్నాము అనేది మాత్రం చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నిమ్మకాయలు అనమాట ఇవన్నీ. సో మా వదిన వాళ్ళైతే నిమ్మకాయలు ఇచ్చి పంపించింది అనమాట. సో చెప్పాను కదా తిరిగి వచ్చేటప్పుడు వదిన దగ్గరికి కూడా వెళ్ళాను అని చెప్పేసి. సో మా వదిన అయితే నిమ్మకాయలు అయితే ఇచ్చింది. సో వాళ్ళ ఊర్లో ఎక్కువగా నిమ్మ తోటలు ఉంటాయన్నమాట. సో అందుకే నిమ్మకాయలు అయితే పంపించింది. సో పులిహోర చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి నేను కూడా ఎక్కువగానే తెచ్చుకున్నాను. సో ఇది సమ్మర్ కాబట్టి సో నిమ్మకాయలతో షర్బత్ కూడా చేసుకోవచ్చు కదా. సో అందుకే పంపించింది అనమాట. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పెద్ద బ్యాగ్ అనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయో 1 బై 1 తీసి చూపిస్తాను, చూసేయండి, ఓకేనా. కీచైన్స్ తగిలించుకునేదనమాట. సో నాకు కూడా నచ్చింది, అందుకే తెచ్చుకున్నాను. ఎక్కడైనా మంచిగా ప్లేస్ చూసి ప్లేస్ చేస్తాను. సో కీచైన్స్ తగిలించుకుంటే భలే కనిపిస్తుంది అని చెప్పేసి సో ఇంకా అందుకే తెచ్చేసుకున్నాను అనమాట. సో వదిన ఇచ్చింది ఇది. సో వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రా ఉందని చెప్పేసి ఒకటి ఇచ్చిందనమాట. నా బ్యాగ్ తెగిపోయిందనమాట మధ్యలో. సో ఇంకా బస్ స్టాప్లో అయితే వేరే బ్యాగ్ కొనుక్కొని ఈ బ్యాగ్ని అయితే అందులో పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. సో సడన్గా తెగిపోయింది. సో ఇంకా అందుకే బస్ స్టాప్లో వేరే బ్యాగ్ కొనేసుకొని ఇదైతే బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకొచ్చేసాను ఈ సంచిలో పెట్టుకొని. సో ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట. సో మా మమ్మీ మేము ఊరెళ్ళిన రోజే పెట్టింది కొత్తగా ఫ్రెష్గా మామిడికాయ పచ్చడి. సో అదైతే తెచ్చుకున్నాను. సో ఎక్కువ మేము మామిడికాయ పచ్చడి అయితే తినము, బట్ మమ్మీ పెట్టింది కాబట్టి తీసుకొచ్చాను అనమాట. ఏదైనా ఉప్మా చేసుకున్నప్పుడు తప్ప మామిడికాయ చట్నీ అయితే మేము ఎక్కువగా తినము. సో ఇదేమో కరివేపాకు అనమాట. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది. సో ఆ చెట్టుదే అనమాట. మా మమ్మీ తెంపి కవర్లో అయితే పెట్టి పంపించింది అనమాట. సో ఇంకా అది ఒక 3-4 డేస్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఇది కూడా మామిడికాయ పచ్చడే. ఇది వదిన పంపించింది అనమాట. సో వదిన వాళ్ళు కూడా కొత్త మామిడికాయ పచ్చడి పెట్టారు. సో అదైతే పంపించింది. సో ఇదేమో కారం అనమాట. ఈ కారం ఏమో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. సో ఇవేమో మామిడికాయలు. అది చెప్పాను కదా చెట్టు మామిడికాయలు అనమాట అవి. సో రాలిపోతూ ఉంటాయి కదా. సో అలా రాలిపోయిన కాయలు అయితే మా డాడీ తీసుకొని వచ్చారనమాట. సో ఇవన్నీ అవే. ఎక్కువ మామిడికాయలు తెచ్చుకున్నాను నేను. అంటే పప్పులోకి పనికొస్తాయి కదా, నేను పప్పు చేస్తాను అని చెప్పేసి మామిడికాయ పప్పు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేయొచ్చు అని చెప్పేసి మామిడికాయలు అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు కూడా ఉప్పు కారం వేసుకొని చల్లుకొని తినేయచ్చు. సో అందుకని చెప్పేసి మామిడికాయలు అయితే తెచ్చుకున్నాను. ఇవేమో శనక్కాయలు అనమాట. మమ్మీ అయితే 250 పెట్టి తీసుకుందంట. ఒక బస్తా నిండా వచ్చాయన్నమాట. సో అందులో నేను కొన్నే తెచ్చుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి మోసుకొచ్చుకోవాలి కాబట్టి సో ఎప్పుడైనా వేయించుకొని తినొచ్చు, లేదంటే ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. సో కొన్ని అయితే ఎండుమిర్చి తెచ్చుకున్నాను, తాలింపులోకి అట్లా ఉంటాయని చెప్పేసి. గోరెంటాకు అయితే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు తెంపుకొని వచ్చామన్నమాట. ఇవే మేము తెచ్చుకున్నవి. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.